ఎదిరించే అసురు కుత్తుకనే ఉత్తరించే ఎత్తురులే శ్రీపదముల లత్తుకగా హత్తుకొనే శిరమే మొలిచే మరలా సురవైరి విజృంభించే కరవాలము విసిరి అమ్మ అరితలనే నరికి వేసే అరితలనే నరికి వేసే అది గదిగో వస్తున్నది ఆది శక్తి నేడు. మహిషాసుర మర్దన అనేటువంటి అసుర యుద్ధం ఎట్లయితే జరిగిందో అదే విధముగా ఈ రోజున అమ్మవారి తరపు దేవస్థానం చైర్మన్ గారు అయితేనేమి మరి అసురులను ఎలా అయితే సంహరించిందో అలాంటి ఘట్టాన్ని ఈ రోజున మహిషాసుర మర్దన అనేటువంటి దాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విశేషం ఏమిటయ్యా అంటే మహిష అసుర అంటే అందరికన్నా కూడా అందరి మనసులో ఉండేటువంటి భావనలు మంచి చేయాలని అనేటువంటి భావనల కన్నా వీళ్ళందరికీ చెడు చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, అలాంటి వాడిని అసురుడు అంటారు. అంతేభాగంగా మనం దసరా అనేటువంటి మహోత్సవాన్ని చేస్తూ ఉంటాం. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి అని. మరి ఎందుకయ్యా ఆ మహర్నవమి విజయదశమి? ఎందుకంటే అమ్మవారు నవమి రోజున సంహారం చేసింది అసురుల్ని, దశమి రోజున విజయాన్ని చేకూర్చుకున్నాం కాబట్టి ఆ దుష్టశక్తుల మీద మనకి విజయం కలిగింది కాబట్టి మనం ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి సకల జీవ ప్రాణకోటి రాశులకి ఎక్కడైతే కష్టం కలుగుతుందో ఆ కష్టాన్ని అంతా కూడా తొలగించేటువంటి తల్లి ఈ శక్తి స్వరూపిణైనటువంటి చెంగాళమ్మ పరమేశ్వరీదేవి. అలాగే మన మనసులో ఉండేటువంటి దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా తొలగించి మనందరినీ కూడా సన్మార్గంలో నడిపించేటువంటి తల్లి చెంగాళమ్మ. అలాంటి మనందరినీ కూడా మనలో ఉండేటువంటి దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా తొలగించి మనందరినీ కూడా సన్మార్గంలో నడిపించాలని, అంతేకాకుండా లోక కళ్యాణార్థంగా ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సమస్త క్షేమాన్ని కోరి ఈ సుడిమాన ఉత్సవం అయితే కానీ, ఈ మహిషాసుర సంహారం అయితే కానీ, అలాగే ఇలాంటివన్నీ మన మనసులో ఉండేటువంటి దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా తొలగింపచేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.